ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ ప్రాజెక్టు పేరు చెబితే చాలు సమీప గ్రామాల ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే 3 సార్లు జలప్రళయం పోటెత్తడంతో ఎక్కడ ప్రాజెక్టు తెగుతుందో ఇక దేవుడే దిక్కని, అంతా మంచి జరిగితే కట్టమైసమ్మకు మొక్కు చెల్లిస్తానని ఏకంగా మాజీ మంత్రిని మొక్కిన దుస్థితి. చివరకు ఎండాకాలం కూడా పంటలకు నీరు అందించడం కష్టంగా మారిన దుస్థితి ఆ ప్రాజెక్టుది. ఇక మరో ప్రాజెక్టు ఏకంగా ఇంజనీర్ల అద్భుతమే. ప్రాజెక్టు సైడ్ గోడపడి ఏళ్లు గడుస్తున్న పాలిథిన్ కవర్లు కప్పి వర్షాకాలంలో ప్రాజెక్టును కాపాడిన అపర మేధావులు ఆ అధికారులు. ఇంతకు గత ప్రభుత్వం ప్రాజెక్టులపైన చేసిన అలసత్వమే దీనికి ప్రధాన పరాకాష్ఠన. ఇంతకీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. వర్షాకాలం పేరు చెబితే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భయపడుతున్నారు. అతి భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ రోడ్లు వంతెనలు తెగిపోయి జనజీవనం అస్తవ్యస్తం కావడమే కాకుండా వేల ఎకరాల్లో పంటలు మునగడం, గ్రామాల్లోకి వరద నీరు చేరి కోట్లలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం సంభవించింది. ఇక కొన్ని ప్రాజెక్టులైతే హడలెత్తించాయి. ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద నీరు పోవడంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. ఇంతకీ ఆ ప్రాజెక్టు మరేదో కాదు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం ప్రాజెక్టు. 2022-23లో వరుసగా ప్రాజెక్టులోకి భారీగా జలప్రళయంగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు ఇక తెగిపోయినట్టేనని అధికారులు చేతులెత్తేశారు. ప్రాజెక్టు కింద ఉన్న పదుల గ్రామాల ప్రజలు గ్రామాలను ఖాళీ చేసి వెళ్లారు. కడెం ప్రాజెక్టుకి ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు పోటెత్తడం దశాబ్దాల తర్వాత మొదటిసారి. ప్రాజెక్టు స్థాయికి మించి వరదలు రావడంతో గత 2 ఏళ్లుగా ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో 6 గేట్లు మొరాయించడం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ప్రాజెక్టు పరిశీలించడానికి వచ్చిన ప్రాజెక్టు అధికారులు, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం అక్కడి నుంచి పరిగెత్తారు. ప్రాజెక్టు కింద ఉన్న మైసమ్మ గుడి ప్రాంతంలో ప్రధాన కాలువకు గండిపడడంతో ప్రాజెక్టు డేంజర్ జోన్ నుంచి కొంతమేర సేఫ్ జోన్లోకి వెళ్ళింది. ప్రాజెక్టు జలప్రళయం నుంచి బయటపడితే కట్టమైసమ్మకు పూజలు చేస్తానని సాక్షాత్తు అప్పటి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కిన పరిస్థితి. కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఈ వ్యవహారం గత ఏడాదే కాదు, భారీగా వరదలు వచ్చినా ప్రతి ఏటా ఇదే గోస. 2 ఏళ్ల కిందట సైతం భారీ వరదలతో ప్రాజెక్టు వణికిపోయింది. ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. తాజాగా గత ఏడాది వరదతో మళ్లీ అదే పరిస్థితి. ప్రాజెక్టును డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ తనిఖీలు చేసి అదనంగా 5 గేట్లతో స్పిల్వే కట్టాలని నివేదిక ఇచ్చింది. అదనపు స్పిల్వే కోసం 700 కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుందని అంచనా వేసి 5 గేట్లతో స్పిల్వే కోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపదికన దీని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికే ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోక గేట్ల లీకేజీతో ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కు చేరిన పరిస్థితి. కడెం ఆయకట్టు కింద 60,000 ఎకరాల పంటలు సాగవుతుండగా ఈ ఏడాది ఎండాకాలం పంటకు సాగునీరు అందివ్వలేమని చేతులెత్తేశారు అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం ప్రాజెక్టును 15 ఏళ్ల క్రింద 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు 45,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మించారు. అయితే ఇప్పటికీ సాగునీరు అందించిన దాఖలాలు లేవని స్థానిక రైతులంటున్నారు. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడంతో 2 ఏళ్ల క్రితం లోపలి వైపు గల సైడ్ వాల్ కూలి ప్రాజెక్టులో పడిన పరిస్థితి. వరద ఉధృతికి ఆనకట్ట పటిష్టత లేకుండా పోయింది. వరద ఉధృతికి ప్రాజెక్టు ఆనకట్ట కుడివైపు చివరి భాగంలో 700 నుంచి 990 మీటర్ల మధ్య దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. ఆనకట్ట పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా భారీ కవర్లు దెబ్బతిన్నా కట్టపై కప్పేశారు. ఏకంగా 2 ఏళ్లుగా సైడ్ వాల్ కూలిన ప్రాంతాన్ని పాలిథిన్ కవర్లతో కప్పిన ప్రాజెక్టును కాపాడుకున్న దుస్థితి.
కవర్లతో ప్రాజెక్టును కాపాడుతున్న చరిత్ర కేవలం ఈ ప్రాజెక్టుకు మాత్రమే ఉంది. ఇది ఇంజనీర్ల అద్భుతమని చెప్పొచ్చు. గతేడాది వరద నీరు ఆనకట్ట నుంచి లీక్ అవ్వడం, భారీగా వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. కొమరం ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్న సమయంలో హడావుడిగా సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం వర్షాలు తగ్గుముఖం పట్టాక అక్టోబర్, నవంబర్ మధ్య ఆనకట్టకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు మరమ్మతుల కోసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మరమ్మతుల కోసం పైసా నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా కొన్నాళ్లుగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చివరికి ప్రాజెక్టు ఆనకట్టను కూడా కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడడంపై జిల్లా ప్రజలు, స్థానిక నేతలు అధికారులపై గుర్రుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి చాలా దారుణంగా, దయనీయంగా మారింది. వరద ఉధృతికి ఏ ప్రాజెక్టు కొట్టుకుపోతుందో తెలియదు, ఏ ప్రాజెక్టుకు గండిపడుతుందో తెలియని సందర్భాలున్నాయి. ప్రాజెక్టులు అంటేనే రైతుల పాలిట కల్పతరువులు. వాటిలో నీరు నిండితేనే వారు పంట పండించేది, మన కడుపు నిండేది. అలాంటి ప్రాజెక్టుల పట్ల గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, 10 ఏండ్ల పాటు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు దేవుడెరుగు, కనీసం వాటి నిర్వహణకు సైతం సక్రమంగా నిధులు కేటాయించలేదు. దీంతో ఏటా ప్రాజెక్టులు ప్రమాదం అంచు వరకు వెళ్లి వస్తున్నాయి. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, తమ జమానాలో ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రాజెక్టుల నిర్మాణంలో సరికొత్త చరిత్రను సృష్టించామని, ప్రాజెక్టులు కట్టి 1,00,000 ఎకరాలకు తాము సాగునీరు అందిస్తున్నామని కేసీఆర్ ఊదరగొట్టేవారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. నీటిపారుదల శాఖలో కీలకమైన మెకానికల్ విభాగాన్ని గత ప్రభుత్వం ఎత్తేసింది. ప్రతి ఏటా ప్రాజెక్టుల గేట్ల ఓవర్హాలింగ్, గ్రీజింగ్ పనులు చేపట్టి వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచే ఆ శాఖ ఉనికిలో లేకుండా పోయింది. తీవ్ర వరదల సమయంలో గేట్లు ఓపెన్ కావడం లేదు. ఒకవేళ కడెం జలాశయానికి గండిపడి ఉంటే భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లేది. గత ప్రభుత్వం అడపాదడపా నిధులు విడుదల చేసినా కేవలం అవి ప్రాజెక్టుకు సంబంధించి చిన్న చిన్న పనులకు మాత్రమే సరిపోయేవి. ప్రాజెక్టులపై మరోవైపు సరైనంత సిబ్బంది కూడా లేకపోవడం ప్రాజెక్టులకు శాపంగా మారుతోంది. సిబ్బంది నిర్వహణ సైతం సక్రమంగా జరగడం లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వమైనా రానున్న వర్షాకాలంలోపు సరైన నిర్ణయం తీసుకుని ప్రాజెక్టు మరమ్మతులకు పూనుకోకపోతే అతి భారీ వర్షాలు కనుక పడితే ఆ జల ప్రళయానికి ప్రాజెక్టులు తెగిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.